హైదరాబాద్ నగరమంతా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో హోరెత్తుతోంది. చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, ఇటు ఉప్పల్ నుంచి హిమాయత్ నగర్ తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలి వెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో జాతరను తలపించింది. విభిన్న రూపాలు, భారీ సెట్టింగులతో కూడిన వినాయక విగ్రహాలు, రకరకాల రథాలు చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకున్నాయి. अरे 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 माता अरे 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 माता భాగ్యనగర్ ఉత్సవ సమితి గణనాథులకు ఘనంగా స్వాగతం పలికింది. పెద్ద పెద్ద వినాయకులు భారీగా తరలివచ్చాయి. హుసేన్ సాగర్ తీరాన గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు.
నంబర్ 4 నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ క్రేన్ నంబర్ 4 వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క కోలాహలం వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క గంగమ్మ ఒడికి కూడా చేరుకున్నారు. అయితే ఈ యొక్క ఖైరతాబాద్ నిమజ్జనం తర్వాత చాలా మంది కూడా ఇంకా వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క నిమజ్జనము తిలకించడం కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క నిమజ్జనం సంబంధించి ఇంకా చాలా గణేషులు కూడా ఇప్పటికే ఈ యొక్క ట్యాంక్ బండ్ కూడా వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా పోలీసులు కూడా పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా వేలాది సంబంధించిన ఈ యొక్క విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తాయి. కాబట్టి పోలీసులు కూడా పూర్తి భద్రత చర్యలు కూడా చేపట్టారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వచ్చిన గణేషులు వెంటనే నిమజ్జనం అయ్యేందుకు పూర్తిగా అన్ని క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క హుస్సేన్ సాగర్ నలుదిక్కులా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వినాయకులు వచ్చిన వెంటనే ఈ యొక్క నిమజ్జనం కేసం ప్రత్యేక క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే ప్రత్యేకంగా చూస్తే ఇందులో మాత్రము ఆ యొక్క షీ టీమ్స్ కావచ్చు, కొంతమంది పోకిరీలు ఉంటారు కాబట్టి వారిని పట్టుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకంగా షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు వచ్చినప్పుడు కొంతమంది పోకిరీలు యొక్క అమ్మాయిల పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో వారికి సంబంధించి కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే వారికి సంబంధించి ఇప్పటికే పిఎస్సి కూడా తరలించారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క ట్యాంక్ బండ్ మొత్తం కూడా పూర్తిగా కోలాహల వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే రాష్ట్రం నుంచి నలుదిక్కులా కూడా చాలా మంది కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు యొక్క నిమజ్జనం కావచ్చు, అంతేకాకుండా హైదరాబాద్లో కొన్ని ప్రత్యేకమైన వినాయకులు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా నిమజ్జనం సంబంధించి పూర్తిగా తిలకించడానికి కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఓవరాల్ చూస్తే ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఇదే కోలాహలం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కోలాహలం నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఈరోజు అర్ధరాత్రి అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క వినాయకులు కూడా నిమజ్జనం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైతే కేవలం ఖైరతాబాద్ వినాయకులు మాత్రమే నిమజ్జనం అయింది. సాయంత్రము నెమ్మదిగా యొక్క మండపాల నుంచి కూడా వినాయకులు బయలుదేరి ఇక్కడికి రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా పోలీసులు చేపట్టారు. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారికి వాటర్ సదుపాయం కావచ్చు, దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఇప్పటికే ఈ యొక్క వేలాది మంది యొక్క భక్తులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. చేరుకొని పూర్తిగా యొక్క నిమజ్జనం సంబంధించి వారంతా కూడా చూసి మాత్రము చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ యొక్క డ్యాన్సులు కూడా వేసి ఒక తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ట్యాంక్ బండ్ వద్ద మాత్రము 2000 మంది పోలీసులతో భారీ పహారా కూడా కాస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే వేలాది విగ్రహాలు కూడా ఇక్కడికి వచ్చేది ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరగా ఈ యొక్క ఖైరతాబాద్ సంబంధించి నిమజ్జనము అయిపోయిన నేపథ్యంలో ఇంకా మిగతా గణేష్లన్నీ కూడా ఈ నిమజ్జనానికి కూడా బయలుదేరుతాయి. అయితే సాయంత్రం అంటే 5-6 గంటల సమయంలో మాత్రం పూర్తిగా ఇంకా సందడి వాతావరణం కూడా నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వినాయకులు కూడా ఆయా ప్రాంతాల నుంచి కూడా బయలుదేరాయి. కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం ఒక 3-4 గంటలు పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ప్రత్యేకమైన క్రేన్లను కూడా స్పెషల్ క్రేన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మాత్రము ఇటు హుస్సేన్ సాగర్ మొత్తానికి కూడా పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ పవన్.